ఒకసారి నేను ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిల్లా పరిషత్ బ్రాంచ్లో శ్రీకాకుళంలో లాసా ఫౌండేషన్ యొక్క అకౌంట్ అక్కడ ఉంటే మాట్లాడడానికి వెళ్ళాను. నేను వచ్చిన తర్వాత ఆ అసిస్టెంట్ మేనేజర్తో మాట్లాడమని ఆ మేనేజర్ చెప్పాడు. చెప్తే ఆమె ఒక లేడీ బయట కూర్చున్నారు. వెళ్ళి కూర్చున్నాను. సార్ 5 minutes వెయిట్ చేయండి సార్ అన్నది ఆమె. ఏదో వర్క్ చేస్తున్నాను. కూర్చున్నాను చక్కగా. అయితే నాకు చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభావాల్ని తెలుసుకోవడం నాకు బాగా ఇష్టం. అంటే ఈవెన్ దేవరా మూవీలో మ్యూజిక్ ఏంటింది, ఏది బాగుంది, ఎక్కడ బాగోలేదు, తర్వాత దేవరా మూవీలో ఉన్నటువంటి కథ అంతా కూడా ఎక్కడ జరిగింది, ఆ ఎర్ర సముద్రం ఆధారంగా ఆ స్టోరీ లైనప్ ఏంటి, దాని టేక్ ఓవర్ ఏంటి, మిగతా ప్రతిదీ ఎవ్రీ మూమెంట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఐ వాంట్ టు నో. ఐ వాంట్ టు ఫీల్ మై లైఫ్ బికాస్ నా జీవితం నాకు ఆనందంగా ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ ఇస్ దట్. అయితే ఈ సందర్భంలో వెళ్ళిన తర్వాత నేను నా పక్కన వ్యక్తిని, ఆవిడ చాలా సీరియస్గా ఉంది, దగ్గరికి ఇలా వంగమని, ఈవిడ అంటే ఆవిడ వర్క్ చేస్తుంటే కంప్యూటర్లో టక్ 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 గాజులు శబ్దం అవుతుంది. ఈవిడ వేసుకుని బంగారం గాజులు అని అడిగాను. అవునండి. ఎన్ని ఉంటాయని అడిగాను. నా పక్కన ఇంకోటి ఈ పిల్లలాంటి వాళ్ళే, ఏంటి సార్ పిచ్చోళ్ళకు ఉన్నారు, ఇతను వచ్చిన పని అంటే ఆవిడకి చేతికి ఏ గాజులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి కావాలి, ఇది కాపీస్ దొంగటి కొట్టేస్తాడు ఎట్లా అని అనుకున్నాడేమో వాడేవాడు. సరే ఈ చేయకోవారో ఆ చేయకోవారో అన్నాడు. అన్ని బంగారం గాజులు అని అడిగాను. అన్ని బంగారం గాజులు. ఓకే సరేరా నువ్వు ఆవిడ చెప్పండి సార్ అన్న. వెరీ గుడ్. ఏదో మాట్లాడుతుంది, ఇది ప్రాబ్లం అంటే ఏం చెప్పమంటారు సార్, మీ ప్రాబ్లం రేపు ఇండస్ చేస్తాం సార్. ఏంటి సార్ అన్నది. మధ్యాహ్నం ఈవినింగ్ 5 o'clock బ్యాంక్ అవర్స్ అని క్లోజింగ్ టైంలో. అమ్మ ఏమమ్మా పుచ్చి అంటున్నారు, ఏమి ఇలాగన్నారు. ఏంటి సార్, నేరకపోయి ఈ ప్రొఫెషన్కి వచ్చాను, నేరకపోయి ఈ వృత్తిలో ఉన్నాను, చికాగ్గా ఉంది, ఏంటి హై బీపీ, నాకు బోల్డ్ అంత ప్రాబ్లమ్, హై షుగర్, హై డయాబెటీస్, నాకు ఎన్నో ప్రాబ్లమ్స్, హెల్త్ అస్సలు బాగోలేదు ఇలాగంటే. అవునమ్మా బాగుండదమ్మా అన్నాను. బాగుండదమ్మా అంటారేంటి సార్ అడిగేది. ఇదేదో మీకు ఏదో జాతకం తెలిసినట్టుగా నాకు తెలిసినట్టు బాగుండదమ్మా అంటారేంటే, అంటే కాదమ్మా మీరు మొత్తం 12 బంగారం గాజులు వేసుకున్నారమ్మా అన్నాను. సార్ మీకు కనిపించిందని నేను అనుకుంటున్నాను సార్ అన్నాను. లేదమ్మా మీకోసం తెలుసుకున్నాను మా అబ్బాయిని, మీ మొత్తం ఒంటి మీద ఇప్పుడు ఎంత బంగారం ఉంటుందమ్మా, మెడలో ఏమైనా వేసుకున్నారంటే వేసుకున్నాను సార్, ఒక చైన్ ఏదో ఉంది అయినా ఏవన్నీ ఎందుకు సార్ మీకు అన్నాను. ఇప్పుడు కొంచెం వాయిస్ మారింది. నేనేదో చూడండి ఏంటది రాజా ద గ్రేట్లో చూడండి బ్యాంక్ రాబరీకి వెళ్తారు కదా అలాగ అనుకుంది ఏమో. అలా కాదమ్మా మీకు ఇంత డబ్బు, ఇంత ఐశ్వర్యం, ఇంత బంగారం సొంత ఇల్లు ఉంది కదమ్మా అన్నాను. ఎక్కడ ఉంటారమ్మా అన్నాను. ఏంటి సార్ మీరు అన్నీ నా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారని అడిగాను. కాదమ్మా సొంత ఇల్లే కదా, డబుల్ బెడ్రూమ్ ఉంది, ఒంటి మీద బంగారం ఉంది, చక్కగా హాయిగా ఉంది, ఇన్ని ఉన్నాయి కదమ్మా, ఎందుకమ్మా ఈ హై బీపీ, హై షుగర్ ఇవన్నీ మీకు వచ్చాయంటే దాని కారణం నాకు తెలిసమ్మా చెప్పమంటారా అని అడిగాను. చెప్పండి సార్, ఏదైనా మెడిసిన్ తెలిస్తే మీరు కూడా చెప్పండి, నేను కూడా వాడతాను. తప్పకుండా మెడిసిన్ లేదమ్మా, మీ వ్యక్తిత్వమే, మీ ఆలోచన సరళే మీకు జబ్బమ్మా అన్నాను. అదేంటి సార్ అన్న. అమ్మ మీకు తిండి పెట్టి ఉదయం లేచాక వాడి టూత్ బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునేటువంటి తలగడ వరకు, కప్పుకునే దుప్పటి దగ్గర నుంచి, తిరిగే తిరుగుడు, లేకపోతే తాగే నీళ్లు, తినే ఆహారము, ప్రతి ఒక్కటి చూసేటువంటి యొక్క టీవీ, కమ్యూనికేట్ చేసేటువంటి మొబైలు, మన చుట్టూ ఉన్న బంధువులు, ఇంట్లో ఆహారము, ఆఖరికి మనం షిట్కి వెళ్ళడానికి వెళ్ళేటువంటి షిట్ పాటు, కొళాయి, మోటారు, ఎవ్రీథింగ్ మన జీవితంలో సమస్తం భగవంతుడి పంచభూతాత్మకమైనటువంటి యొక్క పంచప్రాణాత్మకమైనటువంటి దేహం తప్ప మిగిలిన ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క వృత్తి మీకు ధనం రూపంలో ఇస్తున్నప్పుడు ఆ వృత్తిని మీరు దైవంగా మీరు భావించలేకపోతే, మీరు ఆ వృత్తిని దైవంగా భావించలేకపోతే, పాజిటివిటీతో మీరు ఉండలేకపోతే, నిరంతరం తిట్టుకుంటూ నెగిటివిటీతో చీ 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 అంటూ ఉంటే మీకు అదేం చేస్తుందమ్మా, అది కూడా తదాస్తు 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 నీకు అలా అవ్వుగాక, ఆ వృత్తి కూడా మిమ్మల్ని అలాగే శపిస్తుంది. అందుకే మీకు జబ్బులన్నీ ఉన్నాయమ్మా. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.